జియో ఎయిర్ ఫైబర్ లిమిట్ 1000 GB ఒక నెల తక్కువ వాడితే మరుసటి నెలకు ట్రాన్స్ఫర్ అవుతుందా? హాయ్, నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మీలో చాలా మంది అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చూసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వీడియోలో ఉండబోతున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ డౌట్స్ అనేవి చాలా వరకు క్లారిఫై అవుతాయి. అలాగే మీకు ఏవైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కానీ లేదంటే ఏదైనా వీడియో మంది చూస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ వీడియో కింద వెంటనే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం అలాగే ఎవ్రీ వీక్ కూడాను మనం కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే పిక్ చేసి వాటికి ఆన్సర్స్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హాయ్ అన్న, నేను ప్రెజెంట్ జియో ఫైబర్ 599 ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. 550+ లైవ్ టీవీ ఛానల్స్ అని ఉంది. బట్ మన రెగ్యులర్ సెటప్ బాక్స్ లా వచ్చే అన్ని ఛానల్స్ వస్తాయా? మరి ఒకవేళ ఓటీటీ వద్దనుకుంటే ఏమన్నా ప్రైస్ తగ్గిస్తారా? సో 599 ప్లాన్ అంటే నాకు తెలిసి ఇది మీరు 399+ ఎక్స్ట్రా 200 పే చేసినట్లయితే మనకి 599 రూపీస్ అవడం జరుగుతుంది. ఇందులో మనకి 30 MBps స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అలాగే మీకు 14 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టీవీ ఛానల్స్ అనేవి మీకు రెగ్యులర్గా మన డిటిహెచ్లో కానీ లేదంటే కేబుల్ నెట్వర్క్లో చూసేటట్టు ఈ టీవీ ఛానల్స్ అనేవి రావనే చెప్పుకోవచ్చు. మనకి ఇది ఓటీటీ బేస్డ్ టీవీ ఛానల్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఐపీటీవీ అని చెప్పేసి చెప్పుకుంటారు. సో ఈ ఓటీటీ బేస్డ్ టీవీ ఛానల్స్లో ఏమవుతుందంటే, మీరు ఏదైనా కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసినప్పుడు డెడికేటెడ్గా మీకు ఆ యాప్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాట్స్టార్ మా టీవీ కావాలనుకున్నట్లయితే స్టార్ మాకు సంబంధించిన ఏ నెట్వర్క్ ఏ టీవీ ఛానల్ అయినా సరే మనకి హాట్స్టార్ యాప్లో ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో ఛానల్ కావాలనుకున్నట్లయితే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి జియో టీవీ ప్లస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో మళ్ళీ లాగిన్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ ఇంకో ఛానల్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కొంచెం ప్రాసెస్తో కూడుకున్న పని. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేదంటే ఈ టెక్నాలజీ మీద అవేర్నెస్ లేని వాళ్ళు కొంచెం దీన్ని యూజ్ చేయడానికి కష్టం అవుతుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఒక క్లారిటీ కావాలనుకున్నట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో ఈ లైవ్ టీవీ ఛానల్స్ అనేవి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒక డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు ఓటీటీ వద్దనుకున్నట్లయితే మనకి ఏమైనా ప్రైస్ తగ్గుతుంది అని చెప్పేసి అడిగారు కదా. ఇది మనకి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసరికి మనకి 399 రూపీస్ ఉంటుంది. దానికి జిఎస్టీ కలుపుకున్నట్లయితే 470 రూపీస్ అవుతుంది. ఈ 470 రూపీస్కి మీరు ఎక్స్ట్రాగా 200 పే చేసినట్లయితే మొత్తం 700 రూపీస్లో మీకు ఈ ఓవరాల్గా జిఎస్టీతో కలుపుకుంటే మీకు 700 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఓటీటీ అవసరం లేదు, ఓన్లీ ఇంటర్నెట్ ఒకటే కావాలనుకున్నట్లయితే మీకు 399+ 18% జిఎస్టీ 470 రూపీస్ అవడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, హాయ్ బ్రో, డూ లైవ్ టీవీ ఛానల్స్ ఇన్ దిస్ విల్ బి కన్జ్యూమ్ మంత్లీ డేటా క్యాప్ ఆర్ దే కెన్ బి వ్యూడ్ అన్లిమిటెడ్ వితౌట్ కన్జ్యూమ్ డేటా? సో ఈ లైవ్ టీవీ ఛానల్స్ ఏవైతే మనం చూస్తాం కదా, ఈ జియో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే జియో ఫైబర్ కానీ లేదంటే వీటిల్లో మనకి ఈ లైవ్ టీవీకి వచ్చే డేటా అనేది మనకి లిమిట్ ఏదైతే మనకి ప్రొవైడ్ చేస్తారో 1000 GB లేదంటే 3300 GB, ఇందులోనే మనకి ఈ డేటా లిమిట్ అనేది ఉంటుందా లేదంటే సపరేట్గా వీటికి ఫ్రీగా ఏమైనా డేటా ఇస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి డేటా లిమిట్ ఉంటుందో 1000 GB కానీ లేదంటే 3300 GB కానీ ఇందులోనే మనకి ఈ లైవ్ టీవీ ఛానల్స్ చూసేటప్పుడు కూడా డేటా కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి, మనం ఆల్రెడీ ప్రీవియస్గా మన ఛానల్లో ఒక మానిటర్ని టీవీలా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో మనకి మానిటర్కి స్పీకర్ ఉండదు కదా, ఎలా చూడాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి మానిటర్లో స్పీకర్ అనేది ఉండదు, బట్ మీరు ఏదైతే ఒక సెటప్ బాక్స్ కానీ లేదంటే ఒక టీవీ ట్యూనర్ కార్డ్ కానీ సో ఇట్లాంటివి వాడుతుంటారు కదా, వీటిలో మనకి అవుట్పుట్ కోసం ఒక ఆడియో జాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆడియో జాక్ నుంచి మీరు ఎక్స్టర్నల్గా స్పీకర్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకి కొన్ని మానిటర్స్లో ఇన్బిల్ట్ స్పీకర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇన్బిల్ట్ స్పీకర్స్ ద్వారా కూడాను మీరు ఈజీగా సౌండ్ అనేది యాక్సెస్ చేయొచ్చు. అలాగే మనకి ప్రీవియస్గా మనం బిఎస్ఎన్ఎల్ యొక్క ఫైబర్ కనెక్షన్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది కదా. సో ఈ వీడియో కింద అడుగుతున్నారు, అలా మనకి డైలీ 1000 GB లిమిటా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ 1000 GB అనేది మనకి ఓవరాల్ గా 1 month కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి 1 day గురించి అయితే కాదు, ఇది డేటా అంతా కూడా మనకి 1 month కోసం అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎయిర్ ఫైబర్ గురించి అయితే ఒక క్వశ్చన్ ఉంది, కెన్ ఇట్ బి టేకెన్ ఎనీవేర్ ఇన్ ఇండియా అలాంగ్ విత్ మీ? సో ఇది మనం చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది 2 cities లో లాంచ్ చేయడం జరిగింది. ఒకటి ముంబై, ఒకటి న్యూఢిల్లీ. సో ఈ 2 cities లో మాత్రమే మీరు ఇది ఎక్కడికైనా క్యారీ చేయడానికి అవుతుంది. ఫ్యూచర్లో మనకి ఎక్కువ సిటీస్లో కానీ లేదంటే ఎక్కువ ఏరియాస్లో లాంచ్ చేసేటప్పుడు మీరు ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈజీగా దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. అదే జియో ఫైబర్లో చూసుకున్నట్లయితే జియో ఫైబర్ అనేది మనకి ఫిక్స్డ్గా ఒకే ఏరియాలో ఉంటుంది, అలాగే ఒకే ప్లేస్లో ఉంటుంది. ఇదేంటంటే మనకి రూఫ్ టవర్లో ఒక యాంటీనా ఉంటుంది కాబట్టి యాంటీనా నుంచి
మీ రౌటర్ ఏదైతే ఉంటుందో ఆ రౌటర్కి ఒక కేబుల్ రన్ చేస్తారు కాబట్టి ఇది ఎక్కడికి కూడా మూవబుల్ కాదు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ చూసుకున్నట్లయితే ఇది మూవబుల్, బట్ ప్రెజెంట్ ఎక్కడైతే లాంచ్ చేస్తారో అక్కడ మాత్రమే మూవబుల్ అవుతుంది. జియో ఎయిర్ ఫైబర్ని 2 మెంబర్స్ యూజ్ చేయొచ్చా? సో జియో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే ఏదైనా సరే అట్ ఏ టైం ఒక దగ్గరే యూజ్ చేయడం అవుతుంది. అదే మీరు ఒక ప్లేస్లో ఇది ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ రౌటర్కి చాలా వరకు కూడాను కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక ప్లేస్లో కానీ లేదంటే ఒక ఆఫీస్లో కానీ ఎయిర్ ఫైబర్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు అక్కడ ఒక 10 మెంబర్స్ వరకు కూడాను అట్ ద సేమ్ టైం మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకి జియో ఎయిర్ ఫైబర్ గురించి మనకి చాలా వరకు కూడాను కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్ బాగలేదు, లేదంటే స్పీడ్ బాగలేదు, ఇలా చాలా వరకు ఇష్యూస్ అనేవి మనకి మనం చేస్తున్న వీడియోస్లో కామెంట్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకోసం చెప్పేసి నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఎవరైతే ఆల్రెడీ ఈ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే ఇక్కడ మన మెయిల్ ఐడి స్క్రోల్ అవుతుంది కదా, moulytekintelugu@gmail.com కానీ లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. ఈ రెండిట్లో దేనికైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ మీరు నన్ను కాంటాక్ట్ అయ్యాక మీ యొక్క ఫీడ్బ్యాక్ నాతో చెప్పుకున్నట్లయితే, లేదంటే నేను ఒక కొలాబరేషన్ వీడియోలా చేసి ఆ సర్వీస్ ఎలా ఉంది, ఏంటి, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సర్వీస్ పర్సన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఒక వీడియో రూపంలో తీసుకున్నట్లయితే చాలా వరకు కూడాను చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ సర్వీస్ కూడాను మీ ఏరియాలో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఎవరైతే ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కనుక నన్ను కాంటాక్ట్ అయినట్లయితే నేను మీతో పాటు కలిసి ఒక వీడియో చేసి ఈ సర్వీస్ గురించి అయితే మనం ఒక కంప్లైంట్ లాగా రైట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా వరకు కూడా కామెంట్స్, కొంతమంది అయితే అసలు పర్చేజ్ చేయొద్దు, నాకు అసలు 0.3 Mbps స్పీడ్ అనేది వస్తుంది, అండ్ అలాగే చాలా వరకు కూడాను ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు. సో అందుకోసం చెప్పేసి మీరు కనుక ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే ఒక కొలాబరేషన్ వీడియోలా చేద్దాం. జియో ఎయిర్ ఫైబర్ లిమిట్ 1000 GB, ఒక నెల తక్కువ వాడితే మరుసటి నెలకు ట్రాన్స్ఫర్ అవుతుందా? సో ఈ జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఈ డేటా క్యాప్ లిమిట్ అనేది మనకి 1000 GBకి తగ్గించడం. జనరల్గా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా 4K సెటప్ బాక్స్ కానీ లేదంటే 4Kలో ఎక్కువగా కాంటెంట్ చూస్తున్నట్టయితే ఈ 1000 GB అనేది మీకు తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో మినిమం వీళ్ళు 2000 GB ఇచ్చినా బాగుండేదనే నా ఒపీనియన్. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ టెక్నీషియన్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అట్లాంటి 1000 GB లిమిట్ అనేది ఏం లేదు, జనరల్గా ఎంతవరకైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మనకి వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓన్లీ 1000 GB. సో అందుకోసం చెప్పేసి ఈ 1000 GB అయిపోయి కూడాను మనకి అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది, కానీ స్పీడ్ అయితే మనకి బాగా డ్రాప్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ కొంతమంది 1000 GBని యూజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే అవ్వదనే చెప్పుకోవచ్చు. మనకి ఓన్లీ ఏదైతే మనకి జియో మొబైల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవడం జరుగుతుంది. మనకి ఎయిర్ ఫైబర్లో కానీ లేదంటే జియో ఫైబర్లో కానీ అటువంటి ఆప్షన్ లేదని చెప్పేసి చాలా మంది సర్వీస్ పర్సన్స్ కూడా చెప్తున్నారు. బ్రో నేను మొబైల్ హాట్స్పాట్తో టీవీ కనెక్ట్ చేస్తున్నాను, మీరు చెప్పినట్లే నెట్ స్పీడ్ నిలకడగా ఉండట్లేదు, అందువలన టీవీ పడే అవకాశం ఉంటుందో దయచేసి చెప్పగలరు. సో మీరు మొబైల్ హాట్స్పాట్తో టీవీకి కనెక్ట్ చేయడం వల్ల మీకు టీవీకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. బట్ మీరు ఏదైతే కంటెంట్ చూస్తున్నారో ఆ కంటెంట్ మీకు బఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు లో క్వాలిటీలో చూసుకుంటే మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. బట్ మీరు హయ్యర్ క్వాలిటీస్లో 4Kలో కానీ లేదంటే 4Kలో చూడాలనుకున్నట్లయితే మాత్రం మీకు మధ్యలో బఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి మొబైల్ 5G నెట్వర్క్ అనేది కంటిన్యూటీగా రావట్లేదు, మధ్యలో కొన్ని డ్రాప్స్ అయితే ఉండడం వల్ల చాలా వరకు కూడా ఈ నెట్ స్పీడ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. మన నెంబర్కి బ్యాలెన్స్ లేకపోయినా జియో జాయిన్ వలన మన రీఛార్జ్ లేని నెంబర్ నుంచి కూడా కాల్స్ చేసుకోవచ్చా? జనరల్గా ఏమవుతుందంటే జియో ఫైబర్లో కానీ జియో ఎయిర్ ఫైబర్లో కానీ డెడికేటెడ్గా ఒక ల్యాండ్ లైన్ నెంబర్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు జియో జాయిన్ అప్లికేషన్లో లాగిన్ అయినప్పటికీ కూడాను ఏదైతే మీకు ఈ ల్యాండ్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారో ఆ నెంబర్ నుంచే అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తే ఆ నెంబర్కి ఇన్కమింగ్ కాల్స్ కూడా వస్తాయి. సో ఏదైతే మీ అఫీషియల్ నెంబర్ ఉందో అఫీషియల్ నెంబర్కి రీఛార్జ్ ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళు ప్రొవైడ్ చేసే ల్యాండ్ లైన్ నెంబర్ నుంచే మీకు ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైతే మీరు జియో జాయిన్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం మీరు జియో ఫైబర్కి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై చేసుకున్నాక మాత్రమే మీకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీకు రీఛార్జ్ ఉంటే సరిపోతుంది. అదర్వైజ్ మీకు ఆల్రెడీ అందులో లాగిన్ అయిన పర్సన్ అనుకుంటే మీ మొబైల్కి రీఛార్జ్ లేకపోయినా ప్రాబ్లం ఉండదు, ఈజీగా మీరు కాల్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇది ఈ వీక్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా లేదా మీకు ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకున్నా సరే మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. అలాగే మీ
చెప్పే ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ అలాగే మెయిన్లీ ఇంకో థింగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను చెప్పినట్లు జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కనుక మీ కనెక్షన్స్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే నా మెయిల్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. మెయిల్ ఐడి కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో కానీ నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే మీ యొక్క ప్రాబ్లమ్స్ని మనం కొంచెం బిగ్గర్గా చేసి వీటికి సొల్యూషన్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.